ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన గొప్ప నూతనమైనటువంటి వాగ్దానం, అది సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ లేఖనము. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. దేవుడు స్పష్టంగానే మాట్లాడుతున్నాడు, మనం అస్పష్టంగా వింటున్నాం. స్పష్టమైనటువంటి ఆ మాటలను మనం ఏ దినమైతే మన హృదయంలోనికి అంతే ప్రశస్తంగా ఎత్తుకుంటామో అప్పుడు మన నాలుక నుండి వచ్చే ప్రతి మాట కూడా వెండి వలె ప్రశస్తమైనదిగా ఉంటుంది అంటున్నాడు. వెండి ఎంత తెల్లగా ఉంటుందో ఆ రీతిగా మన మాటలు కూడా తేట తెల్లంగా కనపడతాయి, వినబడతాయి. మరి అంతేకాకుండా భక్తిహీనుని కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. భక్తిహీనుని యొక్క ఆలోచన పనికి మాలినదిగా ఉంటుంది. ఏ దినము కూడా అది పనికొచ్చే ఆలోచన వారు చేయరు. ఎందుకంటే వారిలో భయము లేని భక్తి అది. కనుకనే భయము ఎక్కడైతే ఉంటుందో అక్కడ నిజమైన భక్తి ఉంటుంది. అట్టి నిజమైన భక్తి లేని వాడు పనికి మాలిన వాడితో సమానంగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. వాడు మరి అతని యొక్క ఆలోచనలన్నీ కూడా ఎందుకు పనికిరావు. అందుకే నీతిమంతుని యొక్క నాలుక ప్రశస్తమైనదిగా ఏ దినమైతే తన యొక్క నాలుక నుండి వచ్చే ప్రతి మాట కూడా యథార్థముగా ఉంటుంది, అదే అంత స్వచ్ఛమైనటువంటిదిగా వెండి వంటిదిగా ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి మనం నీతిమంతులుగా ఉన్నామో లేదా భక్తిహీనులుగా ఉన్నామో ఒక్కసారి మనలను మనము ప్రతి విశ్వాసు కూడా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏ దినము నుండి అయినా సరే మనం విశ్వాసులము అన్నామే కానీ నీతిమంతులు కావడానికి ఏం చేయాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని, మరి అట్టి ప్రశస్తమైనటువంటి మన నాలుక మరి నీతివంతమైనటువంటి మాటలను పలకాలి, యథార్థముగా మాట్లాడాలి. ఈ రీతిగా ఎప్పుడైతే మాట్లాడతామో వెండి వలె ప్రశస్తమైనటువంటి అంటే తెల్లని స్వచ్ఛమైనటువంటిదిగా ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. అట్టి తెలుపుదనం యథార్థత మనలో ఉందా లేదో పరిశీలించుకొని ఈ దినం నుండి అయినా సరే ఆ రీతిగా మనం ఈ లోకంలో బ్రతుకుదాము అనుకున్నట్లయితే అందరూ తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభించండి. సర్వోన్నతమైన స్థలములలో నివసించుచున్న మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, మీ ఘననామానికి ఎనలేని వందనములు, స్తుతి స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ యొక్క నూతనమైనటువంటి దినమున క్రొత్త నూతనమైనటువంటి వాగ్దానం చేత నడిపిస్తూ ఉన్నాం. అట్టి ఈ నూతనమైన వాగ్దానం మా అందరి హృదయములలో స్థిరపరచమని, స్థిరపరిచినటువంటి ఆ వాగ్దానము ఏ విధమైనటువంటి మాటలను పలుకమంటుందో అట్టి స్వచ్ఛమైన ప్రశస్తమైనటువంటి మాటలు ఈ లోకంలో మేము మాట్లాడుటకు నీతిమంతులుగా తీర్చిదిద్దమని బ్రతిమలాడుకుంటాం. ఇదిగోనైనా నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటుండగా నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.